నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. కొన్నిసార్లు ఉన్నట్టుండి మనం చేస్తున్న పని మీద ఆసక్తి తగ్గుతుంది. నిస్తేజంగా అనిపించి ఏ పని చేయలేని పరిస్థితి. మన కోసం కొంత సమయం కేటాయించుకోకపోవడమే దీనికి కారణం. కాబట్టి మీకంటూ కాస్త సమయం పెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునే ముందు నవ్య కార్యక్రమంలో కొత్తదనం చూద్దాం. నమస్తే అండి, నా పేరు సుష్మా. నేను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఒక 9 years నుంచి ప్రొఫెషన్ కింద తీసుకున్నాను. అందులోనే ఇప్పుడు నాకు 82 వెరైటీస్ ఆఫ్ ఆర్ట్స్ మొత్తం క్లాసెస్ కానీ మెటీరియల్ సప్లై కానీ ఆల్ ఓవర్ ఇండియా క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ అందులో భాగంగా మీకు ఈరోజు ఒక కొత్త వెరైటీ చూపించబోతున్నాను. ఇది స్కల్ప్చర్ పెయింటింగ్ అని చెప్పి ఇది ఒక స్పెషల్ క్లే అనమాట. రష్యన్ క్లేతో తయారు చేసింది. ఇది మన ఇండియన్ వర్షన్తో ఎలా చేసుకోవాలనేది మీకు ఈరోజు చిన్న ఫామ్లో చూపిస్తాను. మనకి ఎలాంటిదైనా చిన్న చిన్న లాకెట్స్ కానీ చేసుకోవడానికి ఈ సైజ్ ఓకే. ఇది సర్కిల్లో తీసుకుని దీని మీద ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనం కొంచెం తీసుకుని ఇదే బేస్ కింద వాడతాం. ఇది కొంచెం బాగా కలుపుకొని బేస్ కింద దీన్ని పేస్ట్ చేస్తాం. మనం మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ దీన్ని మొత్తం కవర్ చేయాలి. ఈ బేస్ అనేది చెక్క కనపడకుండా మొత్తం అంతా ఈ క్లేతో మనం కవర్ చేసుకోవాలి. దీన్ని డ్రై చేసుకోవాలి. మినిమం ఒక 4 hours 3 hours డ్రై చేసుకోవాలి. ఇది డ్రై అయిన పీస్. దీని మీద మీకు ఎలాగైతే ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలి, ఎలా స్టిక్ చేయాలనే ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు గ్రీన్ క్లే తీసుకుంటున్నా. మనకి ఎన్ని లీవ్స్ తయారు చేసుకోవాలో దాన్ని బట్టి మనం అంత క్లే తీసుకోవాలి. ఎప్పుడు కొంచెం ఎక్సెస్ తీసుకోవాలి. బాగా నీట్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న సైజ్ ప్యాలెట్ తీసుకుని బేస్ మనకు కొంచెం వచ్చేలాగా ఇలా బేస్ తీసుకుని దీన్ని లీవ్స్కి వచ్చేలాగా ఇలా ప్యాలెట్ నుంచి స్టిక్ చేసి నైఫ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లీఫ్ షేప్ వచ్చేలాగా మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 3-4 లీవ్స్ చేసుకోవాలి. ఇలా చేసి దీన్ని డ్రై చేసుకోవాలి. ఇప్పుడు లీవ్స్ తర్వాత ఫ్లవర్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ఇప్పుడు పింక్ క్లే తీసుకుంటున్నా, స్కల్ప్చర్ క్లే. ఈ ఫ్లవర్ చేయడానికి మటుకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత మిక్స్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అంత బ్యూటిఫుల్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్లేని పిక్ తీసుకుంటున్నాం. ఈ టూల్ మీదకి క్లేని ఎంత కావాలో అంత పిక్ తీసుకుని దాన్ని మనం బేస్కి స్టిక్ చేస్తున్నాం. ఈ పెటల్స్ చేసుకోవడానికి మనకి బేస్ మరీ ఎక్కువ అక్కర్లేదు, పిక్ తీసుకోవాల్సింది. చిన్న చిన్నగా పిక్ తీసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఆఫ్ పెటల్ మనం తయారు చేస్తున్నాం. ఇలా పిక్ తీసుకుంటూ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతా తీసుకుని ఇలా హోల్డ్ చేస్తూ అలా ఫోల్డ్ చేసి మనకి ఈ ఫ్లవర్ నిలబడటానికి మధ్యలో చిన్నది బాల్ రోల్ చేస్తూ ఈ బాల్ మధ్యలో పెట్టి అండ్ ఈ పెటల్ని క్లోజ్ చేస్తున్నాం. దీన్ని ఓవర్లాప్ చేస్తూ ఒక చిన్న బడ్ ఆకారంలో తీసుకొచ్చాం. ఇక్కడ ఎక్సెస్ ఎంత ఉందో అదంతా మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ఇందులో కలిపేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫ్లవర్కి లోపల బడ్ ఫార్మేషన్ అయ్యింది. దీన్ని పెద్ద ఫ్లవర్ ఇలా చేసిన తర్వాత మనం కేలిక్స్ అనేది ఫ్లవర్ బేస్లో ఉండే ఒక గ్రీన్ ఐటమ్ ఉంటుంది కదా, కేలిక్స్, అది గ్రీన్ పెట్టేసుకుంటే మనకి బడ్ అయిపోతుంది. బట్ మీకు ఇప్పుడు ఫ్లవర్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను. మళ్ళీ సేమ్ అలాగే పిక్ తీసుకుని అలా పిక్ తీసుకుంటూ మనకి క్లే ఎంత కావాలనేది క్వాంటిటీ చూసుకుంటూ పెటల్స్ యాడ్ చేసుకుంటూ మనం ఒక ఫ్లవర్ క్రియేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన అయిపోయింది, దీనికే కేలిక్స్ యాడ్ చేస్తున్నాం. ఆ కేలిక్స్కి మనం క్లే తీసుకుని జస్ట్ మనం కింద గ్రీన్ అప్లై చేస్తున్నాం, ఎందుకంటే ఫ్లవర్ కింద గ్రీన్గా ఉంటుంది కాబట్టి బేస్ ఆ గ్రీన్ అప్లై చేస్తున్నాం. ఇలా మనం ఒక ఫ్లవర్ తయారు చేసి ఉంచుకున్నాం. ఇలా నేను ఆల్రెడీ తయారు చేసి రెడీగా ఉంచుకుని మీకు ఇప్పుడు చేసి ఎలా స్టిక్ చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు బడ్కి గ్లూ స్టిక్ చేసి పెడుతున్నాం. ఇది గ్లూగానైనా పెట్టుకోవచ్చు, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పెట్టుకోవచ్చు. స్టిక్ చేసి అలాగే లీవ్స్ కూడా మనం అంటించేసుకోవచ్చు. ఈ డ్రైయింగ్ ప్రాసెస్ అనేది మనకి ఫ్లవర్స్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు అండాల్సి వస్తుంది. లీవ్స్ అనేవి తక్కువ సేపులో ఎండుతాయి కాబట్టి, పల్చగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా డెకరేషన్ ఏమన్నా కావాలంటే చిన్న చిన్న పూసలతో మనం ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు.